సిలిండర్ల కొరతతో కస్టమర్లకు సరిగ్గా ఫుడ్ అందించట్లేదని తెలిపారు వ్యాపారులు. కొన్ని హోటల్స్లో మెనూను తగ్గించగా మరికొన్ని చోట్ల ధరలు పెంచారు. హైదరాబాద్లోనే 2000 చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీగా నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హోటల్ వ్యాపారులు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ నుంచి లగ్జరీ డైనింగ్ వరకు అన్నీ దొరుకుతాయి. బిర్యానీ, టిఫిన్లతో పాటు రకరకాల వంటకాలతో ఫుడ్ లవర్స్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది భాగ్యనగరం. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సమస్య హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరతతో చిన్న టీ దుకాణాల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొరతతో హైదరాబాద్ అంతటా రెస్టారెంట్, హోటల్ రంగానికి తీవ్రంగా దెబ్బతింటోంది. చిన్న టీ స్టాళ్ల నుంచి పేరున్న రెస్టారెంట్ల వరకు చాలా దుకాణాలు మెనూలను తగ్గించడం, ధరలు పెంచడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోట్ల రూపాయల నష్టం వస్తుందంటున్నారు వ్యాపారులు. సిలిండర్ల కొరతతో కొన్ని వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. దట్స్ వాట్ వి హర్డ్. అంటే మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరు అంటే బ్లాక్లో కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఓకే టు షట్ డౌన్. అండ్ మోస్ట్ లైక్లీ నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఇఫ్ యూ టాక్ అబౌట్ పీజీస్ కానీ హాస్టల్స్ కానీ చాలా, ఇన్ఫ్యాక్ట్ మా రెస్టారెంట్ ముందే పీజీ ఉంది, వాళ్ళు కూడా దే షట్ డౌన్. సో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ రెస్టారెంట్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెస్టారెంట్ కొత్తగా పెట్టిన వాళ్ళు సంబడి లైక్ అస్ సడన్గా దిస్ ఇష్యూ ఈజ్ ఇంపాక్టింగ్ మోర్. హైదరాబాద్లో చిన్న టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొన్ని టిఫిన్ సెంటర్స్ నడుస్తున్నా మెనూ పూర్తిగా తగ్గించారు. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే పూరి, దోశను బంద్ చేశారు. ఇడ్లీ, ఉప్మా లాంటి సాధారణ టిఫిన్స్ మాత్రమే లభిస్తున్నాయి. టిఫిన్ సెంటర్లే కాదు, చాలా వరకు రెస్టారెంట్లు మెనూలను తగ్గిస్తున్నాయి. వంట విధానాలు మారుస్తున్నాయి. లిమిటెడ్ మెనూతో వంటలను అందుబాటులో ఉంచుతున్నారు. సో లాస్ట్ 5 to 6 days నుంచి మాకు గ్యాస్ దొరకట్లేదు అండ్ దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది వర్క్ అవ్వట్లేదు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకోవట్లేదు అండ్ ఓన్లీ ఈవినింగ్ లిటిల్ కొన్ని ఫ్యూ ఐటమ్స్ తోటి స్నాక్స్ కానీ అండ్ చిన్న రైస్ ఐటమ్స్ రిలేటెడ్ ఐటమ్స్ తోటి నడిపిస్తున్నాము. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడడం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై వంటి ముఖ్య నగరాలతో పాటు సిటీలోనూ కొన్ని రెస్టారెంట్లలో ఎల్పీజీ ఛార్జీ పేరుతో 9 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. దీనికి 1900 ఉన్న గ్యాస్ సిలిండర్ని 6 నుంచి 8,000 పెట్టి కొనడమే అంటున్నారు నిర్వాహకులు. కొందరు ఇన్వెస్ట్మెంట్గా అనుకుంటుంటే మరికొందరు తమకొచ్చే లాస్ని కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్నామంటున్నారు. So again, I think it goes both ways. Is it gas shortage? I think domestic supplies are happening as usual. So I don't really think there's a lot of gas shortage. There is shortage being created on the commercial side to a large extent, majorly because the private players have gone out of the business. They're not providing any gas and most of the restaurants seem to have been using private gas. Okay. So that is a problem. మరోవైపు హైదరాబాద్లోనూ పలు హోటల్లో టిఫిన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు మసాలా దోశ 30 నుంచి 40 రూపాయలు ఉంటే ప్రస్తుతం ఆ ధరలు 60 రూపాయలకు పెంచేశారు. దీంతో సామాన్యులు కూడా బయట టిఫిన్ తినేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావం దేశంలోని వివిధ రంగాలపై పడ్డది. గ్యాస్ సరఫరా అంతరాయంతో హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వంట ప్రక్రియలో పెద్ద మార్పులు వచ్చాయి. మొన్నటి వరకు కట్టెల పొయ్యి ఉపయోగించారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ కిచెన్ పరికరాలకు డిమాండ్ పెరిగింది. యుద్ధం ప్రభావం ఇంధన సరఫరాపై పడింది. దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సరిగా లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలా హోటళ్లకు గ్యాస్ బుకింగ్స్ ఆలస్యమవుతున్నాయి. సిలిండర్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందంటున్నారు నిర్వాహకులు. హోటల్లో ఆహారం తయారు చేయడానికి కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. అయితే కట్టెల పొగతో కాలుష్యం పెరుగుతోంది. సిబ్బంది ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందంటున్నారు నిర్వాహకులు.
ఎక్కువ మంది ఎలక్ట్రికల్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ తవాలు, దోశ మేకర్స్, చపాతీ మిషన్లు, ఫ్రైయర్లు, అవెన్లు, బేకరీ పరికరాలకు డిమాండ్ పెరిగింది. వీటితో అన్నం, కూరలు, చపాతీలు, ఇడ్లీ, దోశలు, ఫ్రై ఐటమ్స్, చైనీస్ వంటలు, బేకరీ ఉత్పత్తులు తక్కువ సమయంలో తయారు చేయవచ్చంటున్నారు వ్యాపారులు. ఇప్పుడున్న గ్యాస్ సంక్షోభం దిక్కెళ్ళి ఎలక్ట్రిక్ స్టవ్స్, ఇండక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఇంతకుముందు దొరికేది 10-12 వేలు అయితే ఇప్పుడు 40,000, 50,000 నడుస్తుంది. అయినా స్టాక్ దొరకట్లేదు. మేము నిన్న మధ్యాహ్నం 2 గంటలకు 42 పీసులు చేస్తే సాయంత్రం 5 గంటల వరకు మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. అది కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, మా పాత కస్టమర్లకి ఇవ్వడానికి సరిపోలేదు. స్టాక్ అనేది చాలా షార్టేజ్ ఉంది. అండ్ ఫ్లాట్ ఇండక్షన్స్ ఉంటాయి, అందులో కూడా రేంజ్ ఉంటుంది. 3.5 కిలోవాట్ అని, 5 కిలోవాట్ అని రేంజ్ ఉంటుంది. 3.5 దొరుకుతుంది అక్కడక్కడ, గుజరాత్లో కానీ కోయంబత్తూరులో దొరుకుతుంది. కాకపోతే ఇంతకుముందు 15,000, 14,000 వచ్చేది, ఇప్పుడు వాళ్ళే 40,000, 35,000 ఇస్తున్నారు. హోటల్ వాళ్ళకు గ్యాస్ షార్టేజ్ అయిపోయేసరికి మాక్సిమం అందరూ వీటి మీదనే మొగ్గు చూపు. డిమాండ్ పెరగడంతో మార్కెట్లో ఎలక్ట్రికల్ పరికరాల కొరత ఏర్పడింది. 20,000 ఉన్న ప్రోడక్ట్ ఇప్పుడు 45,000 కూడా దొరకని పరిస్థితి ఉంది. ఉన్న స్టాక్ ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కమర్షియల్ ఎలక్ట్రికల్ కిచెన్ పరికరాలు ఎక్కువగా చైనా, థాయివాన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు పెరగడంతో అదనపు భారాలు పడుతున్నాయని తెలిపారు వ్యాపారులు. మేడం, ఇది ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్లో మన దగ్గర ఎలక్ట్రిక్ సంబంధించి ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. అది ఫ్లాట్ ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి, వోక్ మోడల్ కడాయి టైప్లో ఉన్నాయి. అది చైనీస్ ఐటమ్స్ అందులో చేసుకోవచ్చు. అది కాకుండా ఇది రైస్ కుకింగ్కి, వెజిటేబుల్ కుకింగ్స్కి దానికి ఫ్లాట్ ఇండక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. కర్రీస్ కోసం కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంట్లో సంబంధించి అయితే 2,200 వాట్స్ దాకా ఉన్నాయి. అదే కనుక కమర్షియల్లో తీసుకుంటే 3,500 వాట్స్ నుంచి 5,000 వాట్స్ దాకా ఉన్నాయి. మేడం, గ్యాస్ రెగ్యులర్ ఉన్నప్పుడు ఇది ఐటమ్ సేల్ ఆల్మోస్ట్ 10% ఉండింది. అంటే మహా అయితే మంత్కి 15 to 20 పీసెస్ సేల్ అయ్యేది. ఇది గ్యాస్ షార్టేజ్ అయిన కాడి నుంచి అయితే డైలీ 100 పీసెస్ కూడా ఉంటే అది సేల్ అయిపోతున్నాయి. ఎందుకంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో బల్క్ కుకింగ్ ఉండేది. సో ఇప్పుడు వాళ్ళు గ్యాస్ని వదిలేసి ఇది ఎలక్ట్రికల్ ఐటమ్స్లో రావాలనుకుంటున్నారు. సో దీనివల్ల హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎలక్ట్రికల్ పరికరాలతో తక్కువ సమయంలో ఆహారం తయారు చేయవచ్చంటున్నారు వ్యాపారులు. ఎలక్ట్రికల్ కిచెన్ వస్తువుల అధిక వినియోగంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. 2 వారాలతో పోలిస్తే వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. ఆయిల్ ధరలు పెరగడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇది వరకు లీటర్కు 160 రూపాయలున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు 180 నుంచి 190కి చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా యూరోప్ దేశాల నుంచి భారత్ కు దిగుమతి అవుతుంది. అక్కడి పరిస్థితులు, సీ రూట్స్ మారడంతో ఖర్చులు పెరిగాయంటున్నారు ఆయిల్ ఇండస్ట్రీ నిపుణులు. దిగుమతి ధరలు పెరిగి దేశీయ మార్కెట్ పై ప్రభావం పడుతోందని తెలిపారు. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఆయిల్ అంతా ఇంపోర్ట్కి వస్తుందమ్మా. ఇప్పుడు వార్ నడుస్తుంది కదా మనకు, ఇక్కడ షిప్లన్నీ ఆగిపోయినాయి కొద్దిగా, అందుకే ఎక్కువ కూడా మన దగ్గర పడలేదు. స్టాక్లు ఉండే మన దగ్గర ఇక్కడ ఎక్కువ ఏం పెరగలేదు. 2 రూపాయలు 3 రూపాయలు కిలోకి పెరిగింది. అది కూడా ఈ వార్ క్లోజ్ అయిపోతే దిగిపోతాయి. మళ్ళీ షార్టేజ్ మాత్రం ఏం లేదు ఆయిల్లో, మనకు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. పోర్ట్ మీద కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్ట్ల సరుకు బాగుంది. వచ్చిన సరుకు మనకు భయపడేది ఏం అవసరం లేదు. ఇక్కడ షార్టేజ్ మాత్రం ఏం కాదు. మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత పామోలియన్, గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ మనకు పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదు. మార్కెట్లో ఆయిల్ కొరత లేదంటున్నారు వ్యాపారులు. స్టాక్ ఉండదేమో అనే భయంతో ప్రజలు ఒకేసారి ఎక్కువగా ఆయిల్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొందరు రీటైల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ధరలు పెంచి క్యాష్ చేసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 రూపాయలు కిలో ఉండే మన సన్ఫ్లవర్ ఇప్పుడు 180 రూపాయలు ఉంది. మనకు ఇంపోర్ట్ చేస్తే 16.5 ఎక్సైజ్ డ్యూటీ ఉంది, మళ్ళీ 5% టెక్స్ ఉంది. ఇవన్నీ కలుపుకొని ఇక్కడ అమ్ముతున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మనకు అక్కడ అర్జెంటీనా, యుక్రెయిన్ ఈ 2 రాష్ట్రాల నుంచేనే ఎక్కువగా వస్తుంది. యుక్రెయిన్ నుంచి ఇప్పుడు ఈ యుద్ధం అవుతున్నప్పటికీ మనకు షిప్పులన్నీ కొద్దిగా ఆగిపోయింది. అందుకే కొద్దిగా రేట్ 2-3 రూపాయల కిలో పెరిగింది. కానీ ఇంకా దానికంటే ఎక్కువ పెరుగు ఇక్కడ సరుకు ఉంది మన దగ్గర. సన్ఫ్లవర్ కానివ్వండి, పామోలియన్ కానివ్వండి, వేరే రైస్ బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర. కొంతమంది రైస్ బ్రాండ్ కూడా చాలా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అది నియర్ అబౌట్గా నేను అనుకుంటా 200 టన్స్ డైలీ మనకు సిటీ, హైదరాబాద్ సిటీ కావాలి.
అవన్నీ మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. నూనె, గ్యాస్ ధరల పెరుగుదలతో కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడగా మరికొన్ని మెనూను తగ్గించాయి. దీంతో ఆయిల్ వినియోగం కొంత తగ్గినా మార్కెట్లో ఆయిల్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్ 2-3 నెలల వరకు వస్తుందంటున్నారు ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలుంటాయని చెప్తున్నాయి మార్కెట్ వర్గాలు. మంచి నూనె కోసం మనకి భయం పడేది అవసరం లేదు, మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇన్ ద ఫ్యూచర్లో కూడా ఏమైనా తక్కువ అవుతుంది అనుమానం ఏం లేదు. ఇంకా 2 నెలలు అయిన తర్వాత మనకు కూడా ఇక్కడికి పంట వచ్చేస్తుంది మనకి. సో వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. దెర్ ఈస్ నో ప్యానిక్ ఇన్ టు టేక్ ద ఆయిల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సోనో. ఎంత అవసరం అంటే అంతే తీసుకోవాల్సి ఉన్నాయి. ఇంత తొందరగా తీసుకుంటే ధరలు మరి షార్టేజ్ అయ్యి క్రియేట్ అయ్యి ఎక్కువ కావచ్చు. ఆయన కోసం అవసరం ఉంటే తీసుకోండి. ఈ 2 నెలల వరకు మన దగ్గర ప్రభుత్వంలో స్టాక్ ఉన్నాయి మొత్తానికి. ఇంకా ఫ్యూచర్లో కూడా షిప్స్ బాగా వస్తున్నాయి. ఇంకా ఇది ఇరాన్ కోసం ఇక్కడికి నుంచి రాకుంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ సోయాబీన్ ఆయిల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద అర్జెంటీనా అండ్ సన్ఫ్లవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యుక్రెయిన్ అండ్ పామ్ ఆయిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ మలేషియా. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టు టేక్ ఇట్. అవసరానికి మించి ఆయిల్ కొనుగోలు చేస్తే సమస్య తీవ్రమవుతుందన్నారు ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ నగరంపై కూడా పడుతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యం అవుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా పీఎన్జీ గ్యాస్ను తీసుకుంటున్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటికి వచ్చే ఈ గ్యాస్ పైపుల్లో ప్రజల్లో ఎలాంటి పెరుగుతోంది? పీఎన్జీ గ్యాస్ ప్రయోజనాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. పీఎన్జీ అంటే పైపుడ్ నేచురల్ గ్యాస్. సిలిండర్ల అవసరం లేకుండా పైప్ లైన్ల ద్వారా ఇళ్లకు సరఫరా అయ్యే సహజ వాయువు. ఇందులో మీథేన్ గ్యాస్ ఉంటుంది. భూమిలో ఉన్న గ్యాస్ నిల్వల నుంచి తీసుకొని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా నగరాలకు సరఫరా చేస్తారని తెలిపారు డిస్ట్రిబ్యూటర్స్. ఎల్పీజీ గ్యాస్తో పోలిస్తే పీఎన్జీ గ్యాస్కు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ప్రజలు. సిలిండర్ బుక్ చేయవలసిన అవసరం ఉండదు. గ్యాస్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. లీక్ అయినా గాలిలోకి త్వరగా కలిసిపోవడంతో ప్రమాదం తక్కువగా ఉంటుంది. పీఎన్జీ గ్యాస్తో కాలుష్యం కూడా తక్కువగా ఉత్పత్తి అవుతుందన్నారు ఎక్స్పర్ట్స్. PNG is always good. Like see, it's safety. Number one is safe. Same thing is will not have like whatever the crisis right now going on in the market because of the whatever the war and in the other countries. I think in future if this kind of situation will create, at least will not have any issue to for our at least for the kitchen. Right now at present we are taking with Indian gas. We are using like we are having gas banks and we are pumping through pipeline. హైదరాబాద్లో గృహ వినియోగానికి పీఎన్జీ గ్యాస్ ధర యూనిట్కు 50 నుంచి 60 రూపాయల మధ్య ఉంటుందన్నారు డిస్ట్రిబ్యూటర్స్. నెలకు ఉపయోగించే గ్యాస్ పరిమాణాన్ని బట్టి 400 నుంచి 700 రూపాయల మధ్య బిల్లు వస్తుందంటున్నారు. పీఎన్జీ గ్యాస్ నిరంతర సరఫరాతో పాటు భద్రత, తక్కువ కాలుష్యం ఉంటుందన్నారు పబ్లిక్. మనము ఎల్పిజి బుక్ చేయాలన్నా మనం ప్రొక్యూర్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది. సో దీని బదులు అదర్ మెట్రో సిటీస్లో కూడా మనకి పిఎన్జి గ్యాస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి అండ్ మా కమ్యూనిటీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో బెనిఫిట్ ఏంటంటే ఎల్పిజి ఈజ్ సమ్వేర్ అరౌండ్ 180-190 రూపీస్ పర్ యూనిట్ పడుతుంది మాకు. అదే పిఎన్జీ అయితే మనకు ఒక 55 రూపీస్ టు 60 రూపీస్ పడుతుంది. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ పిఎన్జీ అండ్ అది లైట్ వెయిట్. సో మనకి రెసిడ్యువల్ వేస్టేజ్ అనేవి ఎక్కువగా ఉండదు మనకి. సో ఇట్స్ బెటర్ వి గో ఫర్ పిఎన్జీ దాన్ ద ఎల్పిజి. డిస్ట్రిబ్యూటర్స్తో అగ్రిమెంట్ చేసుకున్న 10 రోజుల్లోనే ఇంటికి పీఎన్జీ కనెక్షన్ వస్తుందంటున్నారు వినియోగదారులు. పీఎన్జీకి ఉపయోగించుకునేలా విల్లా, కమ్యూనిటీస్, టౌన్షిప్పుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు బిల్డర్స్. పీఎన్జీని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. పీఎన్జీ ఇనిషియేటివ్ వల్ల మాకు ఇది చాలా బెనిఫిట్ అయ్యిద్ది. సో లో కాస్ట్ ఉండిద్ది, ఈజీ మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది. అలాగే చాలా విల్లాస్ ఆర్ కమ్యూనిటీస్ దీనికి మూవ్ అవుతున్నాయి. సో మా కమ్యూనిటీ కూడా దీనికి మూవ్ అయితే మాకు రెసిడెంట్స్కి చాలా బెనిఫిట్ అయ్యిద్ది. సో దీనివల్ల మేము కూడా పిఎన్జీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా దీన్ని హై ప్రయారిటీ తీసుకొని సో ఇలాంటి కమ్యూనిటీస్కి కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ లాగా స్టార్ట్ చేసి ఇట్లా పిఎన్జీ పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎల్పిజి కన్నా పిఎన్జీ ఎందుకు బెటర్ అంటే పిఎన్జీ అనేది లైటర్ గ్యాస్. సో కార్బన్ ఎమిషన్స్ ఎల్పిజీ కన్నా చాలా తగ్గుతాయి. అండ్ ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా చోట్ల గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఎంత మనం రిస్ట్రిక్ట్ చేసినా చైల్డ్ వెళ్ళి టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో కన్స్ట్రక్షన్స్ అప్పుడు అపార్ట్మెంట్స్లో
ముందే వాళ్ళు పిఎన్జీ కనెక్షన్స్ ఇచ్చేస్తే ఇట్ విల్ బి మోర్ సేఫర్. ఇనిషియల్గా కాస్ట్ అయినా లాంగ్ టర్మ్లో కాస్ట్ వైబిలిటీ చాలా తగ్గుతుంది. ఆల్మోస్ట్ 30-40% కాస్ట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు స్టిల్ పిఎన్జీ యూజ్ చేయకపోవడం వెరీ బ్యాడ్. పిఎన్జీ ఉపయోగించినప్పుడు కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉండటంతో వాయు కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. నగరంలో కల్తీ ఆహారం దందా భయంకర స్థాయికి చేరుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లతో కుమ్మక్కై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు చేస్తున్నారు ప్రజలు. ఇదే సమయంలో పోలీసుల వరుస దాడులతో కల్తీ ఆహారం తయారీ యూనిట్లను బట్టబయలు చేస్తున్నారు. నగరంలో కల్తీ ఆహారం సమస్య రోజురోజుకు పెరుగుతోంది. తనిఖీలు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోతున్నారంటున్నారు ప్రజలు. రంజాన్ సీజన్లో భారీగా హలీం తయారీ జరుగుతున్నప్పటికీ ఆ కేంద్రాలపై తనిఖీలు లేకపోవటం లేదన్నారు. మాంసం నాణ్యత, పదార్థాల స్వచ్ఛత, తయారీ పరిస్థితులపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నగరంలో నిబంధనలు పాటించకుండా లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఫుడ్ యూనిట్లపై చర్యలు తీసుకోకపోవటం లేదంటున్నారు ప్రజలు. ఫుడ్ హ్యాండ్లర్స్ కు మెడికల్ సర్టిఫికేట్లు లేకపోవటం, కిచెన్లలో పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖ కల్తీ ఆహారం దందాపై చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న యూనిట్లను గుర్తిస్తున్నారు. మైలార్దేవ్పల్లిలో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్పై దాడి చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. అంబర్పేటలో కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు హానికర కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న 250 కిలోల పెరుగును సీజ్ చేశారు. కల్తీ అల్లం పేస్ట్ తయారీ యూనిట్ పై కూడా దాడి చేసి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంగళాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపేట్ చిస్తీ చమన్ దర్గా దగ్గరలో ఉన్న A-to-Z గోట్ అండ్ షీప్ అఫల్స్ అనే ఒక షాపు మొహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఒక 300 కిలోల సంబంధించినటువంటి షీప్ అండ్ గోట్ ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా కనుగొనడం జరిగింది. అవన్నీ కూడా అంత దుర్వాసన వచ్చే స్టేజ్ లో ఉండి చాలా కాలంగా స్టోర్ చేయబడుతున్నాయిగా గుర్తించి అతను విచారించగా అతను గత కొద్ది కాలంగా ఢిల్లీ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ నుండి తక్కువ ధరకు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో తన షాప్ లో దాన్ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి స్టోర్ చేస్తూ చాలా కాలంగా ఉంచుతూ తక్కువ ధరకు ఎవరైనా ఫంక్షన్లకు ఆర్డర్లు వచ్చినా కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ తక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. అది చాలా హానికరంగా ఉంది. పబ్లిక్ హెల్త్ పరంగా కూడా చాలా దాని కండిషన్ చాలా హానికరంగా ఉంది. కాబట్టి ఇమీడియట్ గా వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం వాళ్ళకి వాటి మెటీరియల్ అంతా వారికి హ్యాండ్ ఓవర్ చేసి అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మంగళహాట్ లో కుళ్లిపోయిన 300 కిలోల మటన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకుడు అఫ్రోజ్ ను అరెస్ట్ చేశారు. కర్ణాటక, ఢిల్లీ, కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకుని ఫ్రీజ్ చేసి ఇక్కడున్న బార్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. 3 నెలల క్రింది మటన్ ను స్టోర్ చేసి అమ్ముతున్నారని తెలిపారు. గతంలో మాంసం సీజ్ చేసిన వెటర్నరీ అధికారులు నామమాత్రపు ఫైన్ వేసి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి కూడా గతంలో ఇలాంటి సరైన ప్రమాణాలు పాటించకుండా అన్ని కూడా శుభ్రత లేని మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అమ్ముతున్నందు వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళ గతంలో కూడా ఒకసారి కేసు నమోదు చేసి ఫైన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవసారి దానికి సంబంధించిన పర్ఫెక్ట్ గా సెక్షన్లు పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది. ఇంకా వేరే ఉంటే దానికి సంబంధించినవి కూడా మేము వెరిఫై చేసి వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులతో రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఫైన్ వేస్తారు, మళ్ళీ చేస్తున్నాడు. అంటే ఇది ఒక 2-3 ఇప్పుడు దొరికిన 300 కిలోల మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ఒక 2-3 మంత్స్ నుండి అతను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వాటిని చేస్తున్నట్టుగా తెలిసింది మనకు. రోజుకో ప్రాంతంలో ఫుడ్ తయారీ యూనిట్లపై దాడులు చేస్తున్నారు పోలీసులు. కల్తీ ఆహారం దందాపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేశామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 30 మంది టీంతో కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్న షాపులలో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. కల్తీ ఫుడ్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్.
హైదరాబాద్లో ఆహారం పదార్థాల కల్తీ చేసే ముఠ రోజు రోజుకు ఎక్కువైపోతుంటూ ఇది తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఒక హెచ్ఫాస్ట్ అనే ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. అయితే ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ సార్ ఉన్నారు. సార్ మాటలో మరింత విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ హెచ్ఫాస్ట్ అనేది ఏంటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మన హైదరాబాద్ సిటీ ఏరియాలో జరుగుతున్న ఈ కల్తీ ఆహారం పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన కోసం మన ఒకటి స్పెషల్ డెడికేటెడ్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనార్ సార్ మేము ఫామ్ చేశాము. ఈ హెచ్ఫాస్ట్ వింగ్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వీలెన్స్ టీమ్, అది మెయిన్ ఉద్దేశం అంటే మన ఈ హెచ్ఫాస్ట్ టీమ్ మరియు మన లోకల్ పోలీస్తో పాటు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఒక డెడికేట్గా జాయింట్ ఇన్స్పెక్షన్ జాయింట్ రేడ్ చేసి ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళు, కల్తీ ఆహార్ స్టోర్ చేసి వాళ్ళు, సేల్ చేసి వాళ్ళు, వాళ్ళపైన నిఘా పెట్టాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఉద్దేశంతో ఇది కొత్త వింగ్ మేము ఫామ్ చేశాము. ఈ వింగ్లో ఇప్పుడు ప్రెజెంట్గా 2 ఇన్స్పెక్టర్ అండ్ మిగతా ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు. ప్లస్ మన రెగ్యులర్ టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్ వాళ్ళు అందరు కలిసి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కోఆర్డినేషన్తో ఈ జాయింట్ రేడ్ కూడా మేము స్టార్ట్ చేశాము. సో మీ అందరికీ తెలుసు, ఈ మన రెగ్యులర్గా ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్, డైరీ ప్రోడక్ట్స్, టీ పౌడర్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చోట్ల నుంచి సమాచారం వస్తుంది. ఈ అన్ని ఐటమ్స్లో ఈ కల్తీ ఆహారం చేసి అమ్ముతున్నారు, తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు. ఇది అవుట్డేటెడ్, ఓల్డ్, ఎక్స్పైరీ ఐటమ్ కూడా కొంతమంది ప్లేసెస్లో అమ్ముతున్నారు. ఈ అన్నీ మొత్తం కంట్రోల్ చేయడానికి అని ఎవరైనా సేల్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది ఒక డెడికేటెడ్ టీం మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు మన వచ్చి సమాచారం ప్రకారం అది మ్యాక్సిమం అది డైరీ ఐటమ్స్లో చాలా కల్తీ ఆహారం ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ప్లస్ అది మన చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా కొంతమంది ప్లేసెస్లో అది ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. సో అన్ని పైన మన నిఘా ఉంది. మన ప్రతి ప్లేస్లో మన పోలీస్ ఆఫీసర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోయి అక్కడ ప్రాపర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ శాంపుల్ అన్నీ మన ల్యాబ్లో కూడా పంపించేస్తున్నాము. ఆ రిపోర్ట్ వచ్చి తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ కూడా చేస్తాము. ఈ అన్ని మొత్తం కల్తీ ఆహారం తిని తర్వాత మీకు అందరికీ తెలుసు ఇది పబ్లిక్ ఆరోగ్యంకి చాలా హానికారక ఉంది. లాంగ్ రన్లో ఇది క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లాగా రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ పబ్లిక్ కోసం మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము. 8712661212. ఐ రిపీట్ 8712661212. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన జనరల్ పబ్లిక్ కూడా కాల్ చేయొచ్చు, మరియు మీరు లోకల్ పోలీసులో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే షాప్లో రేడ్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అదే షాప్ కల్తీ ఆహార్ సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే మన లోకల్ పోలీస్ మరియు ఇది హెచ్ఫాస్ట్ డెడికేటెడ్ టీమ్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అందరు కలిసి జాయింట్ రేడ్లో, జాయింట్ ఇన్స్పెక్షన్లో పోతున్నారు. అండ్ ఈ అన్ని మొత్తం వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సార్, హెచ్ఫాస్ట్లో భాగంగా మీరు తనిఖీలు చేసినప్పుడు కల్తీ ఆహార పదార్థాలను బయటపడితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? ఇప్పుడే ఈ కల్తీ ఆహార సేల్ చేసి వాళ్ళపైన అది కఠిన చర్యలు ఉంది. ఇప్పుడే వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో అన్నీ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఉంది, పనిష్మెంట్ ఉంది. కొన్ని సీరియస్ కేసెస్లో అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉన్నాయి. ప్లస్ మన సైడ్ నుంచి కూడా ఈ ఆఫెండర్స్కి మేము బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఎవరైనా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన మేము పీడీ యాక్ట్ కూడా పెడతాము. సో మన పోలీస్ సైడ్ నుంచి అది అందరిపైన ఎవరైనా వైలేషన్ చేస్తున్నారు, అడల్టెడ్ ఫుడ్ సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది. సో ఎవరైనా ఈ దీంట్లో ఇన్వాల్వ్ చేయవద్దు. మీరు ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ నిఘా మీ పైన ఉంది. మీకు సబ్సిక్వెంట్గా కఠిన యాక్షన్ చేసి మీ పైన పీడీ యాక్ట్ కూడా పెడతాము. సరే, హెచ్ఫాస్ట్ అనేది ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్ పరిధి వరకేనా, ఇంకా దీన్ని విస్తరించే ప్లానింగ్ ఏమైనా మీ దగ్గర ఉందా? ఇప్పుడే ప్రస్తుతానికి మన ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్లో ఇది మేము స్టార్ట్ చేశాము. బట్ ఇక్కడ నుంచి లీడ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ కూడా ఉంటే తర్వాత అక్కడ సోర్స్ వరకు కూడా మన టీం పోతారు. అండ్ ఈ సోర్స్ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా మన సైడ్ నుంచి యాక్షన్ చేస్తాం. సార్, ఈ వింగ్ ఈ టీం ఏర్పాటు చేసిన తర్వాత మన కేసులు ఏమైనా నమోదు చేశారా? ఇప్పటి వరకు అది మన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ నడుస్తుంది. కేసెస్ కూడా కలెక్ట్ చేశాము, ల్యాబ్లో కూడా శాంపుల్ పంపించేసాము. అది ఫర్దర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫైనల్గా పబ్లిక్ మీరు ఏం చెప్తారు సార్?
మన పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఈ షాప్లో పోయి తర్వాత మీరు పర్చేజ్ చేసే టైంలో కొంచెం ప్రాపర్గా వెరిఫై చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వెరిఫై చేయాలి. మీ ఇక్కడ ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అక్కడ హైజీన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అది కూడా చూడాలి. ఓన్లీ తక్కువ ప్రైస్లో మీకు ఐటమ్ దొరికితే కాబట్టి పర్చేజ్ చేయవద్దు. ఎందుకంటే ఈ కల్తీ హార్ వాళ్ళు ఈ అన్ని మొత్తం మిక్స్ చేసి అవుట్డేటెడ్ మెటీరియల్ కూడా మీకు తక్కువ ప్రైస్లో సేల్ చేస్తారు. సో మీరు ఓన్లీ తక్కువ ప్రైస్ ఉంటే అది పర్చేజ్ చేయవద్దు, ప్రాపర్ వెరిఫై చేసి చేయాలి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా సమస్య ఉంది, మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయండి లేదా లోకల్ పోలీస్లో చేయండి. మన సైడ్ నుంచి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఈ కల్తీ ఫుడ్ ఫౌండ్ అయితే వాళ్ళపైన కఠిన యాక్షన్ కూడా చేస్తాము. అయితే మొత్తానికైతే ఇది హెచ్ఫాస్ట్ అనేది హైదరాబాద్లో ఆహార కల్తీలు ఎవరైతే చేస్తున్నారో ఆ ముఠాని పట్టుకునేందుకు మేము ఇది ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మొత్తం మీద 30 మందితోటి ఈ టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరికైనా సరే వాళ్ళు బయట తినేటప్పుడు ఏదైనా ఆహారం కనుక కల్తీ జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని మన డీసీపీ గైక్వాడ్ సార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర రవాణా శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు జాతీయ డేటాబేస్ అయిన వాహన్లోకి చేర్చనున్నారు అధికారులు. ఈ నెల 23న వాహన్ పోర్టల్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, సులభమైన సేవలను అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశంలోని వాహనాల సమాచారం ఒకే చోట ఉంటుందన్నారు అధికారులు. వాహన్ అనుసంధానంతో తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటాబేస్లోకి వెళ్తాయని తెలిపారు రవాణా శాఖ అధికారులు. రాష్ట్రంలో అమలవుతున్న 2వ వాహనాలకు వర్తించే అదనపు 2% జీవితకాలపు పన్నును రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 23 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు రవాణా శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలలో బీసీ ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు బీసీ కాలాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల చెలో ఢిల్లీ ధర్నాను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ధర్నాకు అన్ని రాష్ట్రాల బీసీ నేతలు పాల్గొంటారన్నారు. పార్లమెంట్లో బీసీ కులగణనపై చర్చ జరపాలన్నారు. చెలో ఢిల్లీ వాల్ పోస్టర్ను బీసీ నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. కులగణన జరిగి కులగణన జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు దక్కాలని మేము పోరాటం చేస్తున్నాం. ఇది దశాబ్దాల పోరాటం. మా పోరాటానికి తలొగ్గి, మా పోరాటానికి స్పందించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30, 2025 సంవత్సరం రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో మొదటిసారిగా మేము కులగణన చేపడతామని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే 1931లో అప్పటి బ్రిటిష్ పాలకులు మాత్రమే దేశంలో కులగణన లెక్కలు తీశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనగణనలో కులగణన ఎప్పుడు తీయలేదు. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం ఏంటంటే, రేపు 23వ తేదీ నాడు చెలో ఢిల్లీ పెట్టి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 29 రాష్ట్రాల నుంచి వేలాది మందితోటి మహాధరణ చేపట్టడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఇవాళ గెజెట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలలో మీరు ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబమా అడిగి మీరు బీసీ కుటుంబం అని అడగాలి. ఎస్సీ, ఎస్టీతో పాటు మీది బీసీ కుటుంబమా అంటే కుటుంబాల సంఖ్య కూడా బీసీలో లెక్క పెడితేనే బీసీ కులగణన అనేది చాలా స్పష్టత తెలుస్తుంది. బీసీ జనాభా ఎంతో తెలుస్తుంది. బీసీ కులగణన సమగ్రంగా శాస్త్రీయంగా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు అర్చకులు. ఆండాల్ అమ్మవారిని ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. అద్దాల మండపంలో ఉయ్యాలపై అమ్మవారిని పుష్పాలు,
తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు. అనంతర హారతి నివేదించారు అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. सोमिनो मह्यं ददातु सोमिनी क्रोधो न जगात् सर्यं लोभो नाशभामदेः पुण्यानां भक्तानां श्रीसुतहि प्रिये भक्तिनि भक्तहस्ते भक्ता